డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉంటూ ఆయన్ని విభేదించి పార్టీలోంచి బయటకు వచ్చేసిన ఒక మాజీ నాయకుడు ద్వారా జగన్మోహన్ రెడ్డి సీక్రెట్లన్నీ లీక్ అవుతున్నాయి. ఆయన ఈ కూటమి పెద్దలతోటి జగన్ సీక్రెట్లు బేరం పెట్టాడు అనే ఒక వార్త ఇప్పుడు వైసీపీలో హల్చల్ చేస్తోంది. ఆ వార్తకి మరి ఏమిటి ఆధారం అని అనుకుంటే, ఏ మాజీ నాయకుడి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆయనకు కావలసిన దగ్గర మనుషులకి సస్పెండ్ అయినా కూడా తిరిగి పోస్టింగులోకి రావటం, మరి కీలకమైన బాధ్యతలో ఉన్న పోస్టింగులోని వాళ్ళని అపాయింట్మెంట్ చేయటం కూడా చూస్తుంటే ఇప్పుడు వైసీపీలో అదే అనుమానం కలుగుతూ ఉంది. నిజంగా ఇప్పుడు మరి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు జరుగుతున్న లిక్కర్ స్కామ్ కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, ఇక ఇత్యాదులు, వీటన్నిటిలోనూ అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే అంతిమ లబ్ధిదారుగా చూపిస్తున్నా ఆయన దరిదాకా చేరటానికి కీలక ఆధారాలు అవసరమై కూర్చున్నాయి. మరి లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డి ఆస్తుల్ని జప్తు చేయటమో, ఇవాళ ఆయన తండ్రికి సంబంధించిన ఆస్తులు ఆయన పేరుతోటి ఉన్నవి కూడా ఈరోజు ఈడీ అటాచ్ చేయటమో, ఇలాంటివన్నీ జరుగుతుంటే వాటన్నిటిని పిన్ పాయింటెడ్గా పిక్ చేసి మరి ఈడీ వాటిని అటాచ్ చేస్తుంది అని అంటే ఆ సమాచారం ఎవరిచ్చారు అనంటే ఇదిగో ఈ కీలకమైన నాయకుడి దగ్గర నుంచే బయటకు వస్తున్నాయి అనే అనుమానాలు అయితే ప్రబలంగా ఉన్నాయి. ఇది వైసీపీలో ఇప్పుడు బాగా హల్చల్ చేస్తుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా తొందరపడి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో అనే ఒక దీంతో ఇప్పుడు సమన్వయ కమిటీలు మీటింగులు అని పెట్టడం కానీ, మరి దూరం పెడుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అని మనం గతంలోనే కొండబద్దల్లో చెప్పుకున్నట్టుగా వాళ్ళందరినీ అప్పట్లో దూరమే పెట్టినా మళ్ళీ దరి చేర్చుకొని కీలక బాధ్యతలు వాళ్ళకి అప్పగిస్తున్నాడని. దీని అంతటికి కారణం ఏంటంటే మరి ఈయనిచ్చే సమాచారం బట్టి ఖచ్చితంగా జగన్ అరెస్ట్ ఉండొచ్చేమో అనే అనుమానాలే. జగన్ అరెస్ట్ అయితే మళ్ళీ ఇది ఇప్పుడు పార్టీ బాధ్యతలు మొత్తాన్ని మరి వైఎస్ భారతిరెడ్డి తెరపైకి రావచ్చు. ఇప్పుడు ఆవిడకి సహకరించడం కోసం మళ్ళీ కింద స్థాయి నాయకులు ఉండాలి కదా. ఎవరినైతే దూరం పెడుతున్నారు అనుకున్నారో అదే సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వచ్చి అమరావతి గురించి మాట్లాడాడు. అంబటి రాంబాబు కూడా ఒక యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నెంబర్ 2 స్థానంలో ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. జగన్తో మాట్లాడినా సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడినా ఒకటే, కాబట్టి మేము అందరం సజ్జలతోనే మాట్లాడుతున్నామని నిన్న ఆయన కూడా మరి బయటకు చెప్పడం కూడా జరిగింది. ఈ వ్యవహార శైలి మొత్తం చూస్తుంటే జగన్కి ఎక్కడో కొడుతుంది, ఏదో అనుమానం వస్తుంది, తన అరెస్టు ఉండొచ్చు ఖచ్చితంగా అని. కాకపోతే జగన్ కోరుకుంటుంది కూడా తన అరెస్ట్ అయితే గతంలో లాగానే జైలుకి వెళ్తే కొన్ని నెలల పాటు, లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్టు లాగా అది 52 రోజులు 58 రోజుల్లోనే బయటకు రాకపోయినా కనీసం 6 నెలలు అని అనుకున్నప్పటికీ అప్పటికైనా రిలీజ్ అయ్యి బయటకు వస్తాం కదా. అప్పటి నుంచి మరి మంత్రాంగం వేరుగా ఉంటుంది. ఆ సమయం నుంచి ఇక పాదయాత్ర మొదలుపెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి చూసారా నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పుకునే అవకాశం కూడా ఉన్నా అరెస్ట్ కాకుండా ఉండటానికే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం అయితే ఇంకా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అరెస్ట్ అయితే వచ్చే లాభాలు ఏముంటాయో నష్టాలు కూడా అంతకు మించే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గతంలో లాగా కాదు, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు కానీ లేకపోతే నాయకులు కానీ ఏ రకంగా ఇబ్బంది పడ్డారనేది కూడా కనపడుతుంది. దీంతో పాటుగా ఎవరెవరినైతే దూరం చేసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ దరి చేర్చుకోవటానికి, ఎస్పెషల్లీ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో దూరం అయిపోయిన ఈ కమ్మ సామాజిక వర్గాన్ని మొత్తం ఆకట్టుకోవటానికి ఒక కమ్మ నాయకుడిని కూడా, విజయవాడ బేస్లో ఉన్న ఒక కమ్మ నాయకుడిని కూడా కాంటాక్ట్ అయినట్టుగా కూడా ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. ఆయన అందరి దగ్గరికి తిరిగి ఇదిగో చంద్రబాబు నాయుడు మరి అధికారంలోకి వచ్చినాక ఈ కమ్మలందరినీ దూరం పెట్టడం మొదలుపెట్టాడు, ఏం పోస్టింగ్లు ఇచ్చాడు మీకు, మీరు అనుకున్న ఏం జరిగినాయి, ఎక్కడో ఉన్న వీళ్ళందరూ పైకి వెళ్ళిపోతున్నారు కానీ మీరు ఎక్కడే ఉండిపోయారు కదా అని అనుకుంటుంటే, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఎవరైతే ఆయన్ని బాగా ఇనిషియేటివ్గా తీసుకొని రెడ్లందరూ కలిసి ఆయన్ని సీఎం చేశారో కేవలం వాళ్ళు పనిచేసినందుకు మాత్రమే అయ్యారంటానికి లేకపోయినా మొన్న 24 ఎన్నికల్లో చాలామంది కమ్మ సామాజిక వర్గం నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఈ చంద్రబాబు నాయుడు కూటమి ఈ 164 సీట్లు సంపాదించే దాంట్లో వాళ్ళు కూడా కృషి చేశారు.
ఇదే విధంగా 2019లో రెడ్లు కూడా అంతటి కృషి చేశారు. దానంతటినీ కూడా ఇదిగో ఇప్పుడు ఈ బయటకు వచ్చిన ఈ మాజీ వైసీపీ నాయకుడు దగ్గరుండి కీ రోల్ ప్లే చేసి ఆ విషయాన్ని మొత్తాన్ని ఆ రోజున ఆ రాజకీయం మొత్తాన్ని నడిపినట్టుగా కూడా ఒక సమాచారం కూడా బయటకు ఉంది. ఈ వ్యవహార శైలిలో ఇప్పుడు కూటమికి ఈ రెడ్లందరినీ దగ్గర చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి ఈ నాయకుడు కమ్మలందరినీ వైసీపీకి దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఒకటి ఉంది. అందుకని ఒకళ్ళకొకళ్ళు ఎత్తుకి పై ఎత్తులాగా టిట్ ఫర్ టాట్ లాగా వీళ్ళు వ్యవహరించుకుంటుంటే, కానీ జగన్ సమాచారం అంతా ఈ మాజీ నాయకుడి దగ్గర చాలా మేరకు ఉండటం మూలాన జగన్ ఇప్పుడు భయపడుతూ ఉన్నాడు. అందుకోసమనే ముందుగానే చర్యలు తీసుకుంటూ ఉన్నాడు అనేది కూడా కనపడుతోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మరి ఇప్పుడు తనకి కావాల్సిన వాళ్ళందరికీ పోస్టింగ్లు వేయించుకుంటానికో, రేపు మళ్ళీ ఇప్పుడంటే ఆయన రాజకీయాలు చేయకుండా స్తబ్దుగా ఇంట్లో ఉంటున్నా, రేపు క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రావడానికి ఆ నాయకుడు కృషి చేస్తూ జగన్ అనుమానాలు మొత్తం బయటకు లీక్ చేసేసి ఆ పార్టీల్లో ఏ పార్టీలోకి ఆయన వెళ్తాడో ఆ పార్టీలో సముచిత స్థానం పొందటానికి కూడా ఇది పనికొస్తుంది అనేది కూడా ఒకటి కనపడుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సరే ఆయన మొత్తం లీక్ చేస్తే మనం ఏం చేయాలి అనే ఒక ప్లానింగ్లో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు అనేది కూడా ఒక వినికిడి ఉంది. వీటన్నిటి దృష్ట్యా చూస్తే జగన్ సీక్రెట్లు మొత్తాన్ని బేరం పెట్టి తనకు కావాల్సిన పనులు ఇక్కడ చేయించుకుంటున్నాడు. ఆయన అయితే బయట న్యూస్లోకి రాకుండాను ఎప్పుడో బయటకు వచ్చిన సమయంలో ఒకటి అరా మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డికి తనకి ఉన్న విభేదాలను కొద్దిగా గొప్ప ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఆయన ప్రస్తుతం అయితే స్తబ్దుగానే ఉన్నాడు, ఎటువంటి రాజకీయం చేయకుండా. కాకపోతే కుదిరినప్పుడు ఆయన కూడా రాజకీయం చేయాలనే ఒక ఇది మాత్రం ఆయన లోపల దాగుంది. దాన్ని బయటకు తీయటానికి ఎన్నికల్ని ఎన్నుకున్నాడు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవకుండా చేస్తే ఇక వైసీపీ టోటల్గా ఉండదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసింది అనుకుంటున్నాడో ఆ పార్టీని లేకుండా చేయడానికి ఆయన తీవ్రమైన కృషి చేసే అవకాశాలు కూడా ఆ రోజుకున్నాయి. నెక్స్ట్ 2029లో వైసీపీ కనుక ఓడిపోతే ఖచ్చితంగా ఇక ఆ పార్టీ కనుమరుగైపోతుంది. ఆ నాయకులు కూడా ఏ పక్కన ఉన్న పార్టీల్లోకి సర్దేసుకుంటారు. ఇప్పట్లాగా ఉండదు పరిస్థితి. దాంతోపాటుగా రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగే దాంట్లో ఎగస్ట్రా సీట్లు కూడా వచ్చి యాడ్ అవటం, అటు పార్లమెంట్లోనూ ఇటు అసెంబ్లీలోనూ ఉండటం మూలాన ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకులకి, కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డోర్లు తెరవటానికి చాలా సముచితమైన స్థానం లభిస్తుంది. ఇప్పుడు వాళ్ళందరినీ ఆకట్టేసుకొని 29 ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖాళీ చేసే పరిస్థితికి ఈ నాయకుడే దోహదపడతాడనేది కనపడుతుంది. మరి ఆ నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ ఏ రకంగా ఉంటుంది, దానికి ఈ ఆయన వేసిన ప్లాన్ని తిప్పికొట్టడానికి వీళ్ళు ఏ రకంగా ప్రయత్నం చేస్తారనేది కూడా ముందు చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.